నమస్కారం. 144 సంవత్సరముల తర్వాత వచ్చిన మహాకుంభమేళా సమయంలో వచ్చిన మహాశివరాత్రిని పరమ పవిత్రంగా భావించి దేశమంతటా ఈరోజు పరమ నిష్ఠతో భక్తులు శివుడి దేవాలయాలలో పూజలు చేస్తూ తరిస్తున్నారు. ఇటువంటి పండుగలు మన హిందూ సాంప్రదాయ చిహ్నం. మన గురువులు మనకు చెప్పిన విధంగా, మన పెద్దలు చెప్పిన సాంప్రదాయబద్ధంగా మనం పండుగలు జరుపుకొనుట ఆనవాయితీగా వస్తున్న సనాతన ధర్మం. మిత్రులారా, శ్రేయోభిలాషులారా, నా వీడియోలు చాలామంది చూస్తున్నారు, సంతోషం. కానీ కొందరే లైక్ చేస్తున్నారు. దయచేసి అందరూ లైక్ చేయండి. అలాగే మీకు నా వీడియోలు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక్కరు లైక్ చేస్తే 10 మందికి నా వీడియో పోయి చేరుతుంది. దయచేసి అందరూ లైక్ చేయండి. ఈ సనాతన ధర్మాన్ని పరిరక్షించే భాగంగా గురువులైన బ్రహ్మశ్రీ చాగంటి కోటీశ్వరరావు మరియు పద్మశ్రీ గరిగిపాటి నరసింహారావు గారు మహాశివరాత్రి సందర్భంగా భక్తి టీవీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని నమకం చమకం అభిషేకము మరియు సహస్ర శివలింగ అభిషేకములు చేసి భక్తులను తరింపజేసిన పుణ్యం వారిరువురిది. హిందువులు సనాతన ధర్మశాస్త్రమును కాలరాయాలని కొన్ని విధ్వంస శక్తులు ఎంతో పరితపించిన తిప్పికొట్టే పరిస్థితిలో హిందువులు ఉన్నామంటే అది మన గురువులు మనకిచ్చిన ధైర్యం మరియు వారి ఉపన్యాసముల పుణ్యం. జయ హో సనాతన ధర్మం, జయ హో హిందుత్వం. ప్రజలందరికీ, భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరొక వీడియోలో కలుద్దాం. అందరూ మహాశివరాత్రిని ఎంతో భక్తిగా జరుపుకొని ఆ దేవదేవుని ఆశీస్సులు, ఆదిదేవుని ఆశీస్సులు కలగాలని